అసెట్ అలొకేషన్ అనేది ఇది డైవర్సిఫై చేసుకోమంటారు కదండి. ఇప్పుడు అవును. ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫై చేసి ఒకే ఫండ్ లో పెట్టామో, డిఫరెంట్ ఫండ్స్ లో పెట్టుకుంటాము. అవును. అలాగే మిగిలిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైతే మన రిటైర్మెంట్ కోసం చేస్తాం కంప్లీట్ మ్యూచువల్ ఫండ్స్ లో కాకుండా డిఫరెంట్ సెక్టర్స్ లో సెక్టర్స్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లైక్ అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మాక్సిమం ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేయొచ్చు? అంటే లైక్ ఒకటే అండి సంథింగ్ లైక్ సోవరెన్ గోల్డ్ బాండ్స్, అంటే రియల్ ఎస్టేట్. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ వెహికల్ టు పార్క్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మీరు ఎప్పుడైతే మీరు డైవర్సిఫికేషన్ మాట్లాడతారో మళ్ళీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 4 అసెట్ క్లాసులు అండి. ఫిక్స్డ్ ఇన్కమ్, యాజ్ యూ సెడ్, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఈక్విటీ. ఈ 4 ఇన్వెస్ట్మెంట్స్ అండి. అది ఏ రూపంలో ఉన్న 4 రిస్కులు, అడ్వాంటేజ్లు, డిస్అడ్వాంటేజ్లు ఉన్నాయండి. ఓన్లీ మీరు ఉన్న ప్రొడక్ట్ ని బట్టి టాక్సేషన్ మీరు చేయొచ్చు. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ఆర్బీఐ బాండ్స్ ఉన్నాయండి. దట్స్ అ ఫిక్స్డ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ ఆర్బీఐ బాండ్ లో మీరు పెడితే యూ ఆర్ గెటింగ్ 7% రిటర్న్. బట్ ప్రాబ్లమ్ ఈస్ యూ ఆర్ గెటింగ్ 7, say for example if you are investing 1 lakh, you are getting 7 lakhs interest, but that 7 lakhs will be taxed every year. Whereas అదే 1 crore నేను ఒక డెట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాను. ఐఎమ్ నాట్ పేయింగ్ ట్యాక్స్ అంటిల్ ఐఎమ్ సెల్లింగ్ ఇట్. అంటిల్ ఐఎమ్ నాట్, నేను సెల్ చేసే వరకు కూడా ట్యాక్స్ కట్టనండి. సో అంటే ఇట్స్ ఎ పర్సనల్ డిస్కషన్ అయిపోతుందండి. బట్ మీరు ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ చేయాలా, అసెట్ డైవర్సిఫికేషన్ చేయాలనేది అది టాక్సేషన్ బట్టి కూడా డిసైడ్ అవుతుంది. సమ్ ప్రొడక్ట్ లైక్ సావరెన్ గోల్డ్ బాండ్స్. సోవరెన్ గోల్డ్ బాండ్ ఇప్పుడు అసలు ఈ సంవత్సరం ఒకటే వచ్చిందండి, రేపు వస్తాయో తెలియదండి. డెఫినెట్లీ ఇప్పుడు సోవరెన్ గోల్డ్ బాండ్, ఇఫ్ యూ బిలీవ్ గోల్డ్ విల్ డెలివర్ బెటర్ రిటర్న్ దెన్ సోవరెన్ గోల్డ్ బాండ్ ఈజ్ అన్ ఆప్షన్. బట్ అది కూడా చెక్ చేయాలి. Sovereign gold bond, if you're talking about sovereign gold bond, that is internally okay, that's a gold return. So if you want to invest in gold, definitely. And again దాంట్లో కూడా అడ్వాంటేజ్ ఏంటి అంటే 80 years ఉంటే మీకు ట్యాక్స్ ఫ్రీ ఉంది. బట్ మధ్యలో అమ్మేస్తే లేదు మళ్ళీ. రైట్. Again person to person అండి. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.